చెప్పిన తర్వాత ఈ అచల గురువుని తెలుసుకుంటే మనము చేరితే అప్పుడు ఈ పరిపూర్ణ బోధని అందడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. మంచి మాట చెప్పారు. కాబట్టి దీనికే నీతి శాస్త్రం ఏమంటారంటే అనేక జన్మాని ఆత్మజ్ఞానం చ లభ్యతే ఆత్మజ్ఞాన అనంతాన్ని పూర్ణబోధత అంటారు. అంటే అనేకమైనటువంటి జన్మలలో మనం చేసుకునేటటువంటి పూజలు కర్మలు ఇలాంటివన్నింటి వల్ల మనం ఏం చేస్తామంటే ఆత్మజ్ఞానానికి వస్తాం. ఆత్మజ్ఞానానికి వచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే తత్వ విచారణ అనేటటువంటిది జరుగుతుంది. తత్వ విచారణ అంటే అర్థం ఏమిటి అంటే సాంఖ్యము, తారకము, ఆమ్నస్కము, మహావాక్య విచారణ ఇవి చేసుకుంటూ మహావాక్య విచారణ తర్వాత ఏదైతే మిగిలిందో అది వేదాంతము. అటువంటి వేదాంతమే నీ స్వరూపమని ఇప్పుడు మన కొంత పెద్దలందరూ కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఈ ఆత్మజ్ఞానం చ లభ్యతే అంటే ఆత్మజ్ఞానం మనకు ఎట్లా లభ్యమవుతుంది అంటే మనము తాము నిలిచి చోట దైవంబు లేదని పామర జనులు తిరుపతులు తిరిగి జోము విడిచి చేత సొమ్ములెల్లబోసి చెడి గృహంబు చేరువేమా. డబ్బులు పట్టుకొని బస్సు బుక్ చేసుకొని లేదా ట్రైన్ బుక్ చేసుకొని మనం వెళ్ళి ఎక్కడో దేవుళ్ళు ఉన్నాం, మన కుంభమేళ అయింది. ఇలాంటివన్నీ మనం తిరిగితే అక్కడ ఏ దేవుడు మనకు దొరకడు. ఎక్కడ దొరుకుతాడు దేవుడు అంటే గురువు దగ్గరే దొరుకుతాడు. మనము గురువు దగ్గర చక్కగా చేరి విచారణ చేయాలి. అప్పుడు ఇవి చేరేటప్పుడు ఎందుకుంటే ఇక్కడ ఆత్మజ్ఞానం చ లభ్యతే అంటే ఆత్మ అంటే నీవేరే నాయన అని చెప్తాడు. అందుకుంటే ఏమంటాడు మన పడిపడి ఒక్కగా నేటికి గుడి లోపల కఠిన చెలలు గుణములు చెడున గుడి దేహం ఆత్మదేవుడు చెడురాళ్ళకు ఒట్టి పూజ చేతులు వ్యామ అంటాడు వ్యామన యోగి. వ్యామన యోగి అంటే మీ అందరికీ తెలుసు. ఎందుకు అంటే పడిపడి మనం ఎంత మొక్కినా ఇప్పుడు ఒక దేవాలయంకి వెళ్ళి మనం ఎన్ని అడిగినా ఏ వరాలు అడిగిన ఇస్తుందా ఎవరు. ఇప్పుడు గురువు దగ్గరికి చేరి గురువు గారు ఈ శ్లోకంకి అర్థం ఏమంటే గురువులు చెప్తారు. చెప్పి ఆ శ్లోక భావాన్ని మనకు చెప్పి దానిలో వివరణ మనకి చక్కగా అందిస్తారు. అందుగుండి ఏమన్నాడు ఇక్కడ దేహో దేవాలయ ప్రోక్త జీవదేవో సదాశివ తొంద అజ్ఞాన నిర్మూలం స్వాహంభవీన పూజ్యత. అరే నాయన నీలోని ఏదైతే దినముకు 21,600 అంశాలు జపం చేస్తుందో అదే స్వాహమురా, అదే పూజరా. దాన్ని కానీ నువ్వు తెలుసుకుంటేనే నీ స్వరూపం నీకు తెలియబడుతుంది. అది తెలియకపోతే మనము ఎన్ని దగ్గర దేవుడు ఇందాక స్వామి అన్నట్టుగా మనం దేవుకోవడమే తప్పించి మనకు దేవుడు దొరకడు కదా. దొరుకుతారా? దొరకడు. మనం ఎన్ని తీర్థాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి ఏది చూసుకొని వచ్చావు అంటే ఏం చూడలేం. ఈలోపు మనం ఏమో చిన్న పొరపాటు చేసామనుకో బయలుదేరేటప్పటికి బీరువాకి డబ్బులు తీసి తాళమేడి మర్చిపోయామనుకో బస్సు ఎక్కినప్పటి నుండి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చినప్పటికి కూడా నీకు దేవుడు కనబడతాడా? దేవుడి మీద మనసు ఉంటుందా? నా బీరువా తాళమేలు మా ఇంట్లో పని మనిషి ఉందని ఏం పట్టుకెళ్ళిపోయిందో అనేసి ఆ ధ్యాసలోనే ఉంటావు. అక్కడ నీకేం దొరకదు. అదే ఇంటికాడ గురువుకి తెప్పించుకొని దేవుడు అంటే ఏమిటి ఈ తత్వ విచారణ అనేటువంటిది సాంఖ్య విచారణ ఉన్నది. సాంఖ్య విచారణ చక్కగా ఇప్పుడు ఇంద్రియాల గురించి చెప్పింది. ఆ తర్వాత తారక విచారణ, షట్చక్ర విచారణ ఏమిటి ఆధార, స్వాదిష్ట, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రం. ఇది సహస్రారం అందే నీ స్వరూపమైనటువంటి గురు స్వరూపం ఉన్నదని చక్కగా గురువు దగ్గరికి చేర్చి చెప్తారు. ఆ తర్వాత అమనస్క భావం. అమనస్కం అంటే ఈ అర్థం ఏమిటి అని మనం దాన్ని చూస్తే ఈ మనసు అనేటటువంటిదే లేకుండా చేసుకోవడము. అయితే మనసు అనేటటువంటిది ఎట్లా లేకుండా చేసుకోవాలి అనేటటువంటిది మనసు అనేటటువంటిది దానికి మనము లోబడిపోయి అది విచ్చలవిడిగా తిరుగుతుంది. దానికి ఇప్పుడు మన ఇంట్లో ఒక కోత ఉందనుకో దానికి ఒక కన్వీనియన్స్ కడితే అక్కడికి వెళ్తుందా? అక్కడ స్తంభాలకే ఉంటుంది. అట్లాగే ఈ మనసును కూడా మనం ఏం చేయాలంటే దానికి ఒక నామం తగిలించాలి. గురువు దగ్గరికి చేరేటప్పుడు గురునామం అనేటటువంటి నామం ఇస్తే ఆ గురునామం నిరంతరం ఎల్లవేళలందు నువ్వే కర్మ చేసుకో, ఏ పని చెయ్యి, ఏది చేసినా కూడా గురుమాల మంత్రం కానీ జపం కానీ తగిలిస్తే మనసు ఎటు కూడా కదలదు. ఎందుకు కదలదు అంటే దానికి ఒక విషయం, అది పరికరం, అది ఒక వస్తువు అంటే వస్తువు అది ఒక జ్ఞానము కాదు. ఎందుకంటే జ్ఞానము తాలుగా ఆధీనములో ఉండేటటువంటి వస్తువు అది. దానికి స్వహా ఇది లేదనమాట. అంటే మనము దానికి లోబడిపోతేనే అది ఇష్టం విడిగా తిరుగుతుంది. మనం దాన్ని మన కంట్రోల్లో పెట్టుకుంటే అది ఎక్కడికి కూడా వెళ్ళేటటువంటి ఇది ఉండదు అనమాట. అది మనం ఏది చెప్తే అది వింటుంది అనమాట. అట్లాగే మనసు అనేటటువంటిది పరికరము. ఇప్పుడు 25 ఇంద్రియాలు కూడా పరికరములే.
జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్త, అహంకారం ఈ ఐదింటిలోన జ్ఞానం ప్రధానమైనటువంటి. జ్ఞానము గుండా మనం విచారణ చేసినట్లయితే ఈ మనసు, బుద్ధి, చిత్త, అహంకారం నీ ఆధీనంలో ఉంటాయి. నీవంటే అర్థం ఏమిటి? జ్ఞానమే. నీవంటే అర్థం ఏమిటి? ఆత్మే. కాబట్టి దీని ఆధీనంలో ఉంటాయి. అప్పుడు సమాన జ్ఞాన, ఉదాహరణ, ప్రాణ, అపాన వాయువులు కూడా నీ ఆధీనంలో ఉంటాయి. ఈ 24 ఇంద్రియాలు కూడా నీ ఆధీనంలో ఉంటాయి. అట్లా ఈ తారక విచారణ అనేటువంటి తెలుసుకొని ఈ మనసు అనేటటువంటిది మనసు లేకుండా చేసుకుంటే నిరంతరము ధ్యానము గురుదేవుని గురు పాదాలు అందే కానీ లగ్నం చేసుకున్నట్లుగైతే మనసు కూడా నీ ఆధీనం ఉంటుంది. అప్పుడు అమ్నస్కం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ అమ్నస్కం తర్వాత మహావాక్య విచారణ. మహావాక్య విచారణ అంటే ఏమిటి అంటే ఋగ్వేదంలో మనకు చెప్పినటువంటిది ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అర్థం ఏమిటి అంటే ఏదైతే ఇప్పుడు నేను చెప్పింది మీరు వింటారో శ్రవణేంద్రియములో శబ్దములు వినిచుండు. నేను చెప్పిన బాధ మీరు వింటారు కదా, ఈ వినేటటువంటిది నీవే. శ్రవణేంద్రియములు శబ్దములు వినిచుండు, చర్మేంద్రియములు సొరిసెలు నెరుగు. అంటే మనకి ఇప్పుడు ఒక్క సల్లి ఇలాంటివన్నీ ఉంటాయి. చర్మేంద్రియములు సొరిసెలు, చతురేంద్రియములు వీక్షించు రూపములు రూఢిగా వచ్చే రుచులు నెరుగు. జ్ఞానరంధ్రంలో గంధమాగానుచుండు వాక్కులా వచ్చించు వాక్యం. ఇన్నింటి నెరిగిన ఏ జ్ఞానం ఎరుగుతున్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానమే నీ స్వరూపము, అదే ఆత్మస్వరూపం అని ఈ పద్యములో మనకు భద్రాద్రి రామచంద్రులు చాలా చక్కగా చెప్తారు. కాబట్టి ఇటువంటిది ఇది ఋగ్వేదం. ఇక్కడ యజుర్వేదం అంటే అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే ఇప్పుడు నేనేమంటున్నాను, నేను అంటున్నాను. నేనేం చెప్పాను మీరు ఏంటంటారు అంటున్నాను. అంటే నేనని ఏది అంటుందో అదే అహం బ్రహ్మ. ఇది ఎక్కడ పనిచేస్తుంది? జాగ్రత్తలో పనిచేస్తుంది, స్వప్నంలో పనిచేస్తుంది. స్వప్నంలో ఎట్లా పనిచేస్తుంది? ఇప్పుడు నువ్వు కలగన్నావు, ఇక్కడ ఉపన్యాసానికి వచ్చిన నేను ఉపన్యాసం చెప్పినట్టు నువ్వు విన్నావు. నువ్వు ఇంటికి వెళ్ళి పడుకునేటప్పుడు మళ్ళీ నేను కళ్ళలో నేను వస్తాను, అక్కడ నేను ఉన్నానా? లేను కదా. అంటే నీ భ్రమ, నీవి అహం అనేటటువంటిది తనకు తాను ఆడుతుంది. ఎన్నో కళ్ళకి అంటూ ఉంటుంది. ఏదో గాడిద మీద ఊరేగినట్టుగా, గుర్రం మీద ఊరేగినట్టుగా, లేకపోతే పూజకి వెళ్ళినట్టుగా, లేకపోతే సినిమాకి వెళ్ళినట్టుగా అన్నీ అదే చేస్తుంది. అక్కడ సినిమా ఉండదు, గాడిదలు ఉండవు, గుర్రాలు ఉండవు, ఏమీ ఉండవు. ఇది అహం బ్రహ్మాస్మి. ఇక్కడ తత్వము అసి, తత్వమసి బ్రహ్మ. ఈ తత్వమసి బ్రహ్మ అనేటటువంటిది ఏమిటి అని ఆలోచన చేస్తే ఈ తొంపదం అనేటటువంటిది జాగ్రత్త స్వప్నంలో ఏదైతే ఉంటుందో అది తత్పదమైనటువంటి సుషుప్తిలో కలియటం వల్ల ఇక్కడ తత్వము అసి, తత్వమసి అని ఏర్పడుతుంది. ఇది తత్వమసి బ్రహ్మని. దీని ఎందుకు అంటే అక్కడ ఏముండదు, అది సుషుప్తిలో గాఢ సుషుప్తిని పొంది ఉండడం వల్ల అక్కడ ఏమీ ఉండదమ్మా. ఈ తత్వమసి బ్రహ్మ. ఈ 3 వేదాలు కూడా ఏది ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం అనేటటువంటి 3 వేదాలు కూడా ఏ ఐమాత్మ బ్రహ్మం అనే ఋగ్వేదంలో, ఏ ఐమాత్మ బ్రహ్మం అని మాండుక్యోపనిషత్తులో చెబుతున్నదో అటువంటి ఐమాత్మ బ్రహ్మమే నేననేటటువంటిది సర్వ ప్రపంచానికి అధిష్టాన చైతన్య పురుషుడు. ఇది ఆత్మజ్ఞానం. ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనకు కుదులుగా తెలియబడతాదో తెలిసినప్పుడు అప్పుడు పరిపూర్ణ బోధకి మనం అర్హులం అవుతాం. ఆత్మను తెలియకపోతే అనేక జన్మాని ఆత్మజ్ఞానంచే లభ్యతే. ఆత్మజ్ఞాన అనంతాన్ని పూర్ణబోధత. అప్పుడు పూర్ణబోధని మనం అందుకోవడానికి గురువుల ద్వారా అవుతుంది. నీ స్వరూపం నీకు తెలియకపోతే ముందు శిశువులు వచ్చేటప్పుడు ఇదిగో పరిపూర్ణము, ఇదిగో ఎరుకని కానీ మనం మెరిగించిన వాళ్ళకి ఏం అర్థం కాదు. నీ స్వరూపాన్ని నీకు చక్కగా తెలియజేయాలి. నేనంటే ఎవరనేటటువంటి తెలియజేయాలి. నేననేటటువంటిది ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ నేను తెలుసుకున్న తర్వాతే పైన ఉన్నటువంటి అఖిల పరిపూర్ణ బ్రహ్మాన్ని చక్కగా గురువులు మనకు ఎరిగిస్తారు. అది ఎట్లాగా ఉంటుంది అంటే సృష్టికి పూర్వంబు, సృష్టికి పరమందు, సృష్టి ఉన్నప్పుడు సుజనులేక, సకల దేశములందు, సకల కాలములందు, సకల వస్తువులందు జనలేక, ప్రాదక్షిణములు పశ్చిమోత్తరములు 4 మూలల మీద నడుము కింద అచలమై ఆద్యాంత శూన్యమై పరిపూర్ణమై బట్ట బయలుగాను ఏది ఉన్నదో అదే బ్రహ్మమని మనకి భద్రాద్రి రామచంద్రులు చెప్తాడు. అంటే అది ఎట్లాంటిది ఏంటంటే అది ఒక వస్తువు కాదు, అది నిర్గుణమా కాదు, సగుణమా కాదు, ఏమీ కాక ఏమీ లేక సర్వము నిండి నిండీకృతమై సూర్యమోపు సందు లేకుండా నిండి నిండీకృతమై ఉన్నటువంటిది అది పరిపూర్ణమని మనకు గురువులు చక్కగా చెప్పినటువంటి విషయం. జైవలే సద్గురు బ్రహ్మరాజుకి ఇప్పుడు సౌందర్యమైన చక్కగా చెప్పారు. ఎందుకంటే భావ్యంగా కర్మకాండములు చేసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి నాయన అవి ఎప్పటికీ పనికిరావు.
మనం ఈ విధంగా సాంఖ్యాచారిక అమరస్మరణ విధంగా చెల్లినప్పుడు మన యొక్క స్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే దేవుడు అనుకుంటూ వాడేటువంటి తెలియబడతాడు.